ఎప్పుడు న్యూస్లో ఎలాగో ఒకలాగా ఉండే నటి ఒక ఆమె ఉందండి. అది ఆమె మొహంతో నటించదు, బాడీతో నటిస్తుంది. ఎస్, రాఖీ సావంత్. అందరికీ తెలుసు. ఆమె కూడా తెలియని అమాయకులు ఉన్నారంటారా? అలాంటి వాళ్ళ కోసం ఇదిగో ఈ క్లిప్పింగ్స్ చూడండి. చాలా పద్ధతిగా ఉంది కదూ. ఆమెకి రాహుల్ గాంధీ అంటే చాలా ఇష్టం అట. కానీ మన రాహుల్ గాంధీకి ఏమో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చాలా ఎక్కువైపోయి పాపం ఏమో ఇంకా చూడటం లేదట. అందుకని ఆమె ఆ రాజకీయ నాయకులు నేను ఇప్పటిదాకా చాలామందిని చూశానులే అని రామ్దేవ్ బాబా మీద కన్నేసింది. ఆయనైతే రక్తికి రక్తి, ముక్తికి ముక్తి. అందుకని రామ్దేవ్ బాబా ఒప్పుకుంటే నేను ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అని తొడగొట్టి ఆమె చెప్పింది. సరే, ఈ విషయంలో రామ్దేవ్ బాబా గారి అభిప్రాయాలు ఏంటో మనం తెలుసుకుందామా? ఓకే, నమస్తే బాబాజీ. నమస్తే నమస్తే, బోలియే మల్లిక్ జీ. ఎలా ఉన్నారు బాబాజీ? సొరకాయ జ్యూస్ తాగుతూ చాలా బాగున్నా. ఇంకేం బాగుండడంలే, రాఖీ సావంత్ కన్ను మీ మీద పడింది కదా. సొరకాయ జ్యూస్ కాకుండా గుమ్మడికాయ జ్యూస్ తాగితే కూడా చాలా బాగుంటుంది. అది కాదు, రాఖీ. గుమ్మడికాయ జ్యూస్ కొందరికి జమాయించదు, పొట్లకాయ జ్యూస్ అందరికి జమాయిస్తుంది. రామ్దేవ్ జీ. హాజీ బోలియే. మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. మీరు ఒప్పుకుంటే రాఖీ సావంత్ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటుందట. మీ అభిప్రాయం ఏమిటి? రాఖీ సావంత్ ఆమె ఎవరు? అంత అమాయకత్వం వద్దు బాబాజీ. ఇదిగో మీ రాఖీ సావంత్. ఓ, ఈమెనా? బాగుంది, లేత సొరకాయలాగా మెరిసిపోతుంది. అబ్బా, మీకెప్పుడు సొరకాయ జ్యూస్ గోలే. అయితే రాఖీ సావంత్ నచ్చింది కదూ, మరి పెళ్లికి రెడీయేనా? కొంచెం ఆలోచించుకొనివ్వండి మల్లిక్ జీ. ఓహో, ఆలోచిస్తున్నారంటే ఇంకింతే సంగతులు. బాప్రే బాప్. అయితే రాఖీ సావంత్తో పెళ్లికి రెడీయేనా? లోక్పాల్ బిల్ గురించి అజిటేషన్ చేసి ఒక కన్ను లొట్టపోయింది. ఈమెతో పెట్టుకుంటే రెండో కన్ను కూడా లొట్టపోతుంది. కన్ను కాదు, మొత్తం శరీరమే లొట్ట అయిపోతుంది. అప్పుడు మీరు కడుపులో పేగులు గిరగిరా గిరగిరా అలా తిప్పుతారే, అలా తిప్పలేరు. కావాలంటే రాఖీ సావంత్ కి అట్లా పొట్టలో పేగులు తిప్పేది నేర్పిస్తా. వాటితో పాటు వేరేవి తిప్పడం కూడా నేర్పమని అడుగుతుంది. అప్పుడు ఉంటుంది మీ పని. ఆమెతో పెట్టుకుంటే మిమ్మల్ని ఏ సొరకాయ జ్యూసులు, ఏ ప్రాణాయామాలు రక్షించలేవు. మీ సంగతి అంతే. హే రామ్, ఆ రాఖీ నాకు వద్దు. నేను బతుకుంటే హాయిగా సొరకాయ జ్యూస్ తాగుతూ పేగులు గిరా గిరా తిప్పుతూ బతకొచ్చు. అయితే రాఖీ సావంత్తో చెప్పనా మీకు ఇంట్రెస్ట్ లేదని? బేషక్. అయితే ఉంటా రామ్దేవ్జీ, బాయ్. అదండి రామ్దేవ్ సంగతి. ఇంక మరి ఉంటాను.